న్యూ ఎనర్జీ అనే ఈ పుస్తకాన్ని రచించింది రేవతి గారు. ఈ భాగంలో 6వ అధ్యాయమైన ఈ మధ్య కంటిన్యూ చేద్దాం. ఎవరిని బడితే వాళ్ళని జాగృతం చేయడానికి కుదరదు. ఆ ఆత్మలు తమ ప్రయాణంలో అప్పటికే తగినంత జ్ఞానాన్ని పొందినవారై ఉండాలి. అటువంటి వాళ్లకు మరికొంత చేయూతనిచ్చి పైకి లాగడం జరుగుతుంది. ఎదగని వారు జాగృత ప్రకంపనలు అందినా జాగృతులు కాలేరు, ఉన్నత ప్రకంపనలకు పోలేరు. ఫ్రీక్వెన్సీ కంచె. చీకటి జీవులు భూమి స్వాధీనానికి మరొక తేదీని నిర్ణయించుకున్నారు. అదే 2002 డిసెంబర్ 31. జరుగుతున్న సమైక్యతను ఆపేసేసి భూమిని స్వాధీనపరుచుకోవడం కోసం ఏం చేయడానికైనా వాళ్లు సిద్ధమే. అందుకోసం వాళ్లు ప్రధానంగా ఉపయోగించే సాధనమేమిటంటే ఫ్రీక్వెన్సీ కంచె. ఫ్రీక్వెన్సీ కంచెను భూమి చుట్టూ వేసేస్తే మనుషులు ఒక నిర్దిష్టమైన దిశగా కాకుండా ఇష్టం వచ్చినట్లు పోయే అదిశా తరంగాలు అంటే స్కేలార్ వేవ్స్ ద్వారా జీవరసాయన స్థాయిలో స్వాధీనమైపోతారు. మన మెదడులో రసాయనాలు ఊరుతుంటాయి సమయానుకూలంగా. ఆ రసాయనాలను బట్టి మన ఆలోచనలు, ప్రవర్తనలు ఉంటాయన్నమాట. ఆ రసాయనాలను కంట్రోల్ చేస్తే మనం కంట్రోల్ అయిపోతాము. అది ఆ నల్ల చొక్కాల వాళ్ల ప్లాన్. ఇవేవీ తెలియని పొత్తిళ్లలో బిడ్డలాంటి వాళ్లం కదా మనం. మన క్షేమాన్ని చూసే ఆవలి వైపు వారికేమో చీకటి జీవుల ఈ ప్లాన్ వల్ల బోలెడంత హడావిడి అయింది. టెంప్లెట్లను పూర్తి చేయడానికి అవసరమైన సహాయాన్నంతా పట్టుకురావాలి. డిసెంబరు ఆఖరు నాటికల్లా 9వ పరిధి గ్రిడ్డులో టెంప్లెట్లన్నింటినీ పూర్తి చేసేసి ఆ గ్రిడ్డును భూమిలోకి నాటినట్లయితే స్వతంత్రతతో పాటుగా ఆధ్యాత్మికంగా ఉన్నతి కోరుకున్న వారందరికీ అత్యంత ఉత్తమ స్థాయిలో గ్యారంటీగా దొరికే పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడిగా చీకటి జీవులు స్వాధీనం చేసుకోగలిగేది కేవలం 3వ పరిధిలోనే మిగిలిపోవాలని నిర్ణయించుకున్న వాళ్లను మాత్రమే. ఒకవేళ చీకటి జీవులే గెలిచి ముందుగా వాళ్లు తమ ఫ్రీక్వెన్సీ కంచెను భూమి చుట్టూ వేసేస్తే మనుషులిక ఏ నాటికి 5వ పరిధి దాటిపోలేరు. అంటే భూమి దురాక్రమణకైనా గురి అవుతుంది లేదా నాశనం చేయబడుతుంది. అట్లాంటిస్ నాశనం జరిగినప్పుడు మానవులు 6వ పరిధి నుంచి 3వ పరిధికి పడిపోయింది ఈ ఫ్రీక్వెన్సీ కంచె వలనేనట. అప్పుడు ఏం జరిగిందంటే మనుషులకు వాస్తవాన్ని వెల్లడించేశారు. ఆ వాస్తవంలో జరిగిన నమ్మక ద్రోహాన్ని, బాధను తట్టుకోలేకపోయారు మనుషులు. అలాంటి ప్రతిస్పందన వాళ్లల్లో ఎందుకొచ్చిందంటే వాళ్లకప్పుడు సానుభూతి గ్రిడ్ లేదు. బాధను సానుభూతిగా మార్చుకునే ఫార్ములాలున్న టెంప్లెట్లు లేకపోయాయి. తత్ఫలితంగా ఒకరి పట్ల ఒకరు ఆయుధాలు దూసుకున్నారు. ఆ యుద్ధాలు పెరిగి పెరిగి మొత్తం మానవజాతినే దాదాపు నాశనం చేసేశాయి. చీకటి జీవులకు ఇప్పుడు భూమిని నాశనం చేయటం ఇష్టం లేదు. వాళ్లకు దానిని స్వాధీనపరుచుకోవాలని ఉన్నది. అందుకే వాళ్లు ఫ్రీక్వెన్సీ కంచెను వేయాలనుకున్నారు. జయం మనదే. ఈ పరుగు పందెంలో జయం మనదే అయ్యింది. 9వ పరిధి గ్రిడ్ నిర్మాణం చాలా చురుకుగా పూర్తయింది. తాళం లాంటి ఆఖరు టెంప్లెట్ను డిసెంబర్ 15వ తేదీ పూర్తి చేయడం జరిగింది. దాంతో ఆ గ్రిడ్ నిర్మాణం పూర్తయి 27వ తేదీ నాటికి ఆ గ్రిడ్ను జాగ్రత్తగా గట్టిగా భూమిలోకి నాటడం జరిగింది. చీకటి జీవుల ఫ్రీక్వెన్సీ కంచె పూర్తి కావడానికి మరికొన్ని నెలలు పడుతుంది. మన ఆవలి వైపు వాళ్లే గెలిచారు. శుభం కార్డు పడింది మనకు. ఇప్పుడిక మనం ఆధ్యాత్మికంగా ఎదిగి పరిపూర్ణ సమైక్యత గల వాస్తవాన్ని సృష్టించగలుగుతాము. అంటే ద్వంద్వాల సమైక్యతను నిర్ద్వందంగా సాధిస్తామన్నమాట. ఏకత్వాన్ని అర్థం చేసుకునే సమాజాన్ని ఏర్పరచుకోవచ్చు. అనంత ఏకత్వానికి కనెక్షన్ ఊహించుకుంటూనే తమకిష్టం వచ్చిన ఎంపిక చేసుకోవచ్చు. 2003-2006 సంవత్సరాల మధ్య కాలంలో మానవులలో ఆఖరు అలగా విశ్వస్పృహ జాగృతం చేయబడుతున్నది. ఈ విడతలో జాగృతులయ్యే వాళ్లు ఒక 100 కోట్ల మంది ఉంటారు. వాళ్ల పని ఏమిటంటే భూమిని గెలాక్టిక్ కమ్యూనిటీ అంటే విశ్వ సమాజంలోనికి తీసుకుని వెళ్లాలి. వీళ్లు అమితంగా పరిణితి చెందిన వ్యక్తులవుతారు. వీరి కర్మ ప్రక్షాళన, DNA పునర్వ్యవస్థీకరణ మరింత వేగంగా, మరింత తక్కువ కాలంలో జరుగుతాయి. ఎందుకంటే గతంలో 2 విడతల జాగృతుల వాళ్లు చాలా పని పూర్తి చేసేశారు. 2007 సంవత్సరం నాటికల్లా ప్రపంచం ఇప్పుడున్నట్లుగా ఉండదు, చాలా మారిపోయి ఉంటుందట.
గెలాక్సీ లెవెల్లో గుర్తింపు పొందిన గ్రహంగా ఉంటుంది భూమి. ఆవలి వైపు వారు చేయవలసిన పనిలో ముఖ్యమైన భాగమంతా పూర్తయింది. ఇక 2012 వరకు మిగిలిన ఈ చివరి సంవత్సరాలు మానవులు తమ డిఎన్ఏను పునర్వ్యవస్థీకరించుకోవడానికి, కర్మ ప్రక్షాళన చేసుకోవడానికి సహాయం చేయడంలో గడుపుతారు ఆవలి వైపు వాళ్ళు. దానివల్ల మానవులు 9వ పరిధిలోనికి ఆధ్యాత్మికంగా ఎదిగి విశ్వ సమాజంలో కొత్తగా ఏర్పడిన సానుభూతి ఆధారిత సమాజంలో పౌరులవుతారు. ఈ వ్యక్తులు కొత్త జీవజాతికి మూల పురుషులవుతారు. ఈ కొత్త జీవజాతి కాలక్రమేణా గ్యాలక్సీ మొత్తం వ్యాపించి శాంతి నెలకొల్పుతుంది. ఈ శాంతి కోసమే కదా అందరం ఇంతకాలం కష్టపడింది. ఈ 3 విడతలలో జాగృతమవుతున్న వాళ్ళు జాగృతి పూర్తయ్యాక బహుపరుదుల సమాచారాన్ని, గ్యాలక్సీ సమాచారాన్ని వెతికి పట్టుకుంటారు లేదా ఛానలింగ్ ద్వారా పట్టుకొస్తారు. చరిత్రను తిరగరాస్తున్నాం. ఇప్పుడు భూమి మీద రాబోయే మార్పుల పట్ల మనం ఎంత ఆసక్తిగా ఉన్నామో ఆవలి వైపు వాళ్ళు కూడా అంతే ఆసక్తిగా, ఆదుర్దాగా ఉన్నారు. మన ప్రవక్తల భవిష్యవాణి ప్రకారం క్రీస్తు శకము 2000 సంవత్సరం నాటికి భూమి ప్రళయంతో దద్దరిల్లిపోయి ఉండాలి. కానీ అలా జరగలేదే. అయితే వాళ్ళు చెప్పింది అబద్ధమా? కాదు, అబద్ధం కానే కాదు. మరైతే ఎందుకు జరగలేదు? దానికి కారణం మనం ఎనర్జీని మార్చడమే, చరిత్రను తిరగరాయటమే. చరిత్రను తిరగరాయటమా? కొన్ని విషయాల వివరాల్లోనికి పోతే అప్పుడు ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మనం చేసే ప్రతి ఆలోచన ఎనర్జీని పుట్టిస్తుంది. అది ఎంత చిన్న ఆలోచనైనా కానివ్వండి, ఎంత పెద్ద ఆలోచనైనా కానివ్వండి, ఆలోచనలో నుంచే శక్తి అంటే ఎనర్జీ పుడుతుంది. జరిగే సంఘటనలకు ఈ ఎనర్జీనే కారణమవుతుంది. ఇదే మన కర్మగా ఏర్పడుతుంది. ఇవాళ మనం సంతోషంతోనో, కోపంతోనో, పంతంతోనో, మూర్ఖత్వంతోనో ఒక పని చేశామంటే అది చెయ్యాలన్న ఆలోచన బయలుదేరినప్పటి నుంచి ఆ పని పూర్తి చేసిన మనం తృప్తి పొందడమో, కసి తీర్చుకోవడమో, పూర్తయ్యేసరికి మన నుంచి, మన ప్రభావం పడిన వాళ్ల నుంచి ఏర్పడిన ఎనర్జీ కర్మగా, కర్మబంధంగా మారుతుంది. ఇది తప్పు, ఇది ఒప్పు అనే భావన మనలో ఏర్పడగానే దాని తాలూకు ఎనర్జీ కర్మగా మారి తదనుగుణంగా మన భవిష్యత్తు రూపుదిద్దుకోవటం మొదలుపెడుతుంది. అయితే ఇక్కడ ఒక ఆలోచన ఉదయిస్తుంది. కర్మ అనేది తప్పు చేశానన్న భావన వలన ఏర్పడుతుంది కాబట్టి ఒకవేళ మనం తప్పు చేసినా ఆ భావనను మనసులోనికి రానివ్వకపోతే ఇక కర్మ అంటదన్నమాట. నిజమే, కర్మ అంటదు. కాని ఎప్పుడు మనం ఇతరుల పట్ల తప్పుగా ప్రవర్తించి అపరాధ భావనను మనసులోనికి రానివ్వకుండా ఉంటే కాదు. మన పట్ల ఇతరులు తప్పు చేసినా కూడా వాళ్ళు తప్పు చేశారన్న భావన, మనకు ద్రోహం చేశారన్న కోపం, బాధ మనలో ఉండకూడదు. మన పట్ల ఇతరులు ఏ విధంగా ప్రవర్తించినా మనం చెలించకూడదు. ఆ స్థితికి నిజంగా మనం చేరుకున్నప్పుడు మనలను కర్మ అంటదు. అంతేగాని మనం చేసిన మంచిని, ఇతరులు చేసిన చెడును మరిచిపోలేకపోతే కర్మను మనం ఇంకా ఆహ్వానిస్తున్నట్లే. మనము చేసే ప్రతి పని వల్ల మనకు మంచి కర్మో, చెడ్డ కర్మో అంటుతూనే ఉంటుంది. అయితే మానవ జన్మను తొలిసారిగా తీసుకున్న వారికి అసలు కర్మే ఉండదా? ఉండదు. వారికి గత కర్మ అనేది ఉండదు. కాని అన్ని కర్మలు వాడి ముందే ఉంటాయి. ఎందుకంటే మనం కొన్ని పాఠాలనైనా నేర్చుకుని ఉంటాము. వాడికి ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం తెలియదు. కర్మ అంటే ఏమిటంటే జీవితంలో మనకు ఎదురయ్యే పరిస్థితులు అనే ప్రశ్నకు మనము నేర్చుకున్న దానిని బట్టి మన ప్రవర్తన అనే సమాధానం ద్వారా మనకు కర్మ అనే మార్కులు పడతాయి. ఈ మార్కులు ఎవరో వేసేవి కావు, మనకు మనమే వేసుకునేవి. మరి మన కర్మ మనమే కదా చేసుకుంటుంది. జరిగే వాటి పట్ల మనలో ప్రతిస్పందనలు ఉన్నంత వరకు మార్కులు ఆటోమేటిక్గా పడిపోతుంటాయి. అయితే ఫలితం మీద ఆశ లేదు కాబట్టి ఒక పని చేసేటప్పుడు ఏదో ఒక రకంగా చేసి అవతల పారేయటం కాదు. చేసే పనిని ఫలితం ఆశించినప్పుడు ఎంత శ్రద్ధగా చేస్తామో ఫలితాన్ని ఆశించకపోయినా అంతే శ్రద్ధగా చేయాలి. నేను ఒక పని చేశాను అన్న కర్తృత్వం పెట్టుకోకూడదు. కానీ పని చేయటం మాత్రం శ్రద్ధగా చేయాలి. అంతేకాదు
పని చేస్తున్నప్పుడు మాత్రమే కాదు, దాని ఫలితాన్ని ఆశించకుండా ఉండేది. 20-30 ఏళ్ల తరువాత కూడా మనం ఫలానా వారికి ఫలానా విధంగా సహాయపడ్డాం కాబట్టి ఇప్పుడు మన అవసరానికి వాళ్ళు మనకి సహాయపడడానికి నిరాకరించారే అని బాధపడకూడదు. అది నిజమైన నిష్కామ కర్మ. ఇలా చేయటం మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో మన కర్మశేషంలో మార్పు రావడం మొదలుపెడుతుంది. గత జన్మలో మనలోని దుష్ట సంస్కారాల వల్ల ఇతరులకు హాని జరిగి అది చెడు కర్మగా అంటే నెగిటివ్ ఎనర్జీగా మన అకౌంట్లో జమ అయ్యిందనుకుందాం. రాబోయే జన్మలో మనము దానిని గర్భశోకం రూపంలోనో భరించలేని వైధవ్యం రూపంలోనో అనుభవించవలసి ఉందనుకుందాం. అప్పుడు అది మన భవిష్యత్తు అవుతుంది కదా. ఈ జన్మలో మనకు మంచి సాంగత్యం ఏర్పడి ఒకవేళ మనం జ్ఞానం పొంది మనలోని ఆ దుష్ట సంస్కారాన్ని సంస్కరించుకొని మన ఆలోచన విధానాన్ని మార్చుకున్నామనుకోండి, మనలో వచ్చిన మార్పు ఎనర్జీగా వెలువడుతుంది. ఈ ఎనర్జీ వల్ల మన భావి జన్మలలో రావాల్సిన కష్టం పూర్తిగా తొలగిపోయే అవకాశం ఏర్పడుతుంది. లేదా మనలో వచ్చిన మార్పు మరీ అంత సంపూర్ణమైనది కాకపోతే రాబోయే జన్మలలో కష్టం వచ్చినా దానివల్ల ఏదో ఒక విధమైన లాభం చేకూరడమో లేక ఆ కష్టం మనసును అతిగా కలిసివేసినంత తీవ్రమైనది కాకపోవడమో జరుగుతుంటుంది. గర్భశోకం తీవ్రమైనది కాదా? తీవ్రమైనదే. కాని ఆ కొడుకు దుర్మార్గుడై సంఘాన్ని వేధిస్తున్నప్పుడు, అతని ఉనికే సంఘానికి శాపంగా ఉన్నప్పుడు అతను చనిపోవాలని తల్లిదండ్రులు కోరుకోవటం కూడా జరుగుతుంటుంది. అటువంటి వ్యక్తి పోయినా వాళ్ళు పెద్దగా బాధపడరు. ఆ బాధ నుంచి తేలిగ్గానే తేరుకుంటారు. అలా తేరుకోగలగడం కూడా ఒక వరమే కదా. మన గత కర్మ వల్ల మనం ఏ చరిత్రనైతే సృష్టించుకున్నామో దానిని ఈ జన్మలో చేసిన తెచ్చుకున్న మార్పు వల్ల తిరిగి రాసుకున్నట్లవుతుంది. ఈ సమయంలో మనము చరిత్రను తిరగరాస్తున్నామంటాడు టోబయాస్. అంటే దాని అర్థం ఇప్పటి వరకు మనం చేసిన పనుల వల్ల ఎలాంటి భవిష్యత్తు మన కోసం ఎదురు చూస్తుందో అది మన చరిత్ర అన్నమాట. ఇప్పుడు మనలో మార్పు తెచ్చుకుని అలాంటి చరిత్రను మార్చేస్తున్నామన్నమాట. అందుకే భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించవద్దంటాడు టోబయాస్. వర్తమానంలో ఎలా ఉండాలో అలా ఉండండి, అన్నీ హాయిగా జరిగిపోతాయి అంటాడు. మన చరిత్రను మనం తిరగరాసుకున్నప్పుడు 2000 సంవత్సరంలో జరగాల్సిన వినాశనం జరగలేదంటే అందులో ఆశ్చర్యమేమున్నది? ధన్యవాదాలు మాస్టర్స్. ఈ రోజుతో 6వ అధ్యాయమైన ఈ మధ్య పూర్తయింది. రేపటి నుంచి 7వ అధ్యాయమైన దివ్యత్వ జాగృత లక్షణాల గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.